ఇక విష్ణు గారు, ఒక మనిషి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉంటే తన ఎదుగుదల ఎలా ఆగిపోతుంది, ఇంకో వైపుకి ఎలా వెళ్ళిపోతారు అనేది చక్కగా చూపించారు. బిగినింగ్ సీక్వెన్స్లో ఏదైతే బ్యాక్డ్రాప్ తీసుకున్నారో మీరు, అప్పట్లో ఫేమస్గా ఉండేటువంటి ఆ క్యాడ్బరీ యాడ్ని దాంట్లో మళ్ళీ రీక్రియేట్ చేయడం అనేది డైరెక్టర్ గారికి హ్యాట్స్ ఆఫ్. చాలా బాగుంది. మాకు బాగా గుర్తు, బికాజ్ ఒక ఎన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళారు? 92లో ఆ యాడ్ ఎంత పాపులరో. ఏది రాజా ఒకసారి పాడు. విష్ణు పాడితే బాగుంటుంది. విష్ణుతో ముందు మాట్లాడిద్దాం, తర్వాత పాడిద్దాం. ఓహో అలా అంటారా? కుచ్ ఖాస్ హై క్యా బాత్ హై జిందగీ మే. నువ్వు చేయకూడదు, నేను చేయాలి. నువ్వు అలా సిక్సర్లు కొట్టినప్పుడు, అప్పుడు ఎప్పుడైతే అందరూ కలిసి ఆడారో, నువ్వు మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ అయ్యావో, అప్పుడు నా ఫీలింగ్ అదే. కానీ నేను చాలా కష్టంగా అలా కూర్చున్నాను అన్నమాట, బాగోదని. అప్పుడు మ్యాచెస్ ఆడారు కదా చిరంజీవి గారు, బాలకృష్ణ గారు 2003లో. ఓకే, సో అప్పుడు ఇదే సేమ్ ఫీలింగ్ నడిచింది అనమాట. ఓకే, సో విష్ణు గారు, మీరు ఎలాంటి ప్రిపరేషన్ చేశారు ఈ క్రికెటర్ రోల్ పోర్ట్రే చేయడానికి? ఇందులో ఏం ప్రిపేర్ అవ్వలేదండి. అండ్ మీరు బేసికలీ క్రికెటరా? క్రికెట్ ఆడతాం. ఓకే. ఇప్పటికి రెగ్యులర్గా ఎవ్రీ వీకెండ్ మ్యాక్సిమం. ఇప్పుడు ఈ 1 year ఆడలేదు, ముందు ఎప్పుడు ఆడతాం. ఓకే, అందులో కొన్ని డిఫరెంట్ షాట్స్ కూడా ప్లే చేశారు. వాటిని ఏం షాట్ అంటారు? స్విచ్ ఇట్ షాటా? సడన్ గా ఇటు నుంచి అటు జంప్ చేసి ఆడే షాట్, అండ్ దాని రెఫరెన్స్ మళ్ళీ వేరే వాళ్ళు ఆడింది కూడా చూపించారు మూవీలో. ఓకే, సో మీరు జనరలీ రొటీన్ గా ఆడతారు, మరి ఈ క్యారెక్టర్ గురించి, ఆ షాట్స్ గురించి ప్రిపరేషన్స్ ఏమైనా జరిగాయా? యాక్చువల్లీ ఏం జరగలేదండి. ఇమీడియట్ చాలా తక్కువ టైం. అండ్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ క్రికెట్ ఒకటి, డైరెక్టర్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకోటి ఉంటుంది కదా, మరి దాని గురించి ఆయన ఏమైనా మిమ్మల్ని ప్రిపేర్ చేశారా? డైరెక్టర్ క్రికెట్ గురించి అంత తెలియదు, సో అది క్లారిటీగా ఉన్నాడు. అవునా? ఈయనే చెప్పారా? లేదు, అంటే యాక్చువల్లీ క్రికెట్కి కొత్త కొత్త యాంగిల్స్ ఆలోచించడం కరెక్ట్ కాదు. క్రికెట్కి ఎప్పుడు ఒకే ఫార్మేట్ అండి. మనకు 90s నుంచి ఇప్పుడు వరకు కూడా చూపించే యాంగిల్ అయితే ఒకటే క్రికెట్లో. సో యాజ్ ఇట్ ఈస్ మ్యాక్సిమం అదే ఫాలో అవుదాం, మనం కొత్తగా బిల్డప్లు ఏం అవసరం లేదు అని అవే యాంగిల్స్ పెట్టి మేము ఆడాము, లైవ్గా ఆడేసాం. అది ఆడేసిన దాంట్లో ఈ బెస్ట్ షాట్స్ ఇవి కింద సెలెక్ట్ చేసి. ఎస్పెషలీ ఆ ఎపిసోడ్ మిమ్మల్ని పోలీసులు పట్టుకున్న తర్వాత మీకు ఒక ఆప్షన్, మీరు గనక 4 బంతుల్లో సిక్సర్లు కొట్టినట్టయితే అనేది, ఆ ఎపిసోడ్ చాలా బాగుంది. అంటే కొడతారా లేదా అనే టెన్షన్ జనాలకి, అలాగే పోలీసు వైపు వాళ్ళకి. సో ఆ క్రియేషన్ ఆఫ్ ద సీన్ ఇస్ వెరీ నైస్. సో క్రికెటర్గా మీ అభిప్రాయం ఏంటి ఆ సీన్ మీద, రాజీవ్ గారు? అద్భుతమైన సిక్స్లు కొట్టారు రోహిత్ గారు. అవును, వెరీ హ్యాపీ ఫర్. అప్పట్లో ఒకటి ఉండేవాడు మాది, అంటే ఈ టీం కలిసి చేయడం అంటారు కదా, యూజువలీ ఎవరికి వాళ్ళు వచ్చి చేస్తారు నటులు, బట్ కథను నమ్మి ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ని తీసుకొచ్చి అద్భుతంగా ప్రజెంట్ చేసి పర్ఫార్మెన్స్ లెవెల్స్ కరెక్ట్. అంటే విష్ణుది వెరీ ఎమోషనల్. ఫస్ట్ హాఫ్ నాకంతా రోహిత్ ఫస్ట్ హాఫ్ అంతా విలన్లాగా కనిపించాడు. సెకండ్ హాఫ్ అంతా విష్ణు కాన్సెప్ట్ విలన్ ఏమో అన్న డౌట్ వచ్చింది. చివరిలో ఇద్దరు హీరోలు, ఇద్దరు దే హ్యావ్ ఎ పాజిటివ్ యాంగిల్. అంటే కథను నమ్మి తీసుకెళ్ళిన విధానం, ద వే ది సీన్ వాజ్ నరేటెడ్, దే షూటింగ్ కూడా, అంటే వే ఇట్ ఈస్ షార్ట్, ఇట్ ఈస్ వెరీ గుడ్. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. అంటే ఇది ఆనందాన్ని ఎలా వ్యక్తపరచాలంటే ఇందాక పాడమన్నారు కదా, మళ్ళీ ఒకసారి కుచ్చు బాత్ హై కుచ్చు ఖాస్ హై. పాడు నీకు ఇక్కడే అవకాశం. చూసారా, ఇంట్లో నేను ఎక్కువ అవకాశం ఇవ్వట్లేదు పాట, అందుకే ఇక్కడ పాడుతున్నాను. 2016 ఎలా ఉండింది రోహిత్ గారు? రకరకాలుగా ఉందండి, డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. ఏది ఒక 2 ఎక్స్ప్రెషన్స్ చూపించండి మాకు. ఎలా ఉండింది? ఆనందంగా ఇప్పుడు మొత్తం కంప్లీట్ గా 2016 అంతా మీకు అలాగే ఉండిందా? ఎప్పుడైనా మధ్యలో ఇలా కూడా ఉండిందా? మధ్యలో బాధపడింది కూడా ఉందండి. బాధపడింది కూడా అంటే 6 సంవత్సరాల్లో 7 సినిమాలు చేశాను. 2016లో 7 సినిమాలు చేశాను. బా, మీరు ఏమైనా గిన్నెస్ రికార్డ్ వైపు ట్రై చేస్తున్నారా?